అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనందరికీ తెలుసు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న. ఇంతకంటే మించిన పురస్కారం లేదు ఈ దేశంలో. అనేక పురస్కారాలు ఉన్నప్పటికీ హయ్యెస్ట్ రివార్డ్ భారతరత్న. ఇది 1954లో ప్రారంభించారు భారతరత్న పురస్కారాలు, అవార్డులు కూడా. ఇప్పటి వరకు భారతదేశంలో 53 మందికి భారతరత్న పురస్కారం ఇచ్చారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి భారతరత్న ఇచ్చారు. 1920 నుంచి 23 వరకు ఎవరికీ భారతరత్న పురస్కారం లభించలేదు ఈ దేశంలో. ఈ సంవత్సరం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 5గురికి ఈ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న పురస్కార గ్రహీతల్లో శ్రీ ఎల్కే అద్వానీ గారు ఈ భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. భారతీయ జనసంఘ్లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల సారథ్యంలో పార్టీ నిర్మాణం జరపడమే కాకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రామ జన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. అనేకసార్లు అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. తర్వాత కర్పూరి ఠాకూర్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అత్యంత వెనుకబడ్డ కులాల నుండి వచ్చినటువంటి వ్యక్తి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ప్రతిపాదన చేసినటువంటి మొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఇక మూడో వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. హరిత విప్లవానికి దేశంలో నాంది పలికినటువంటి వ్యక్తి. 1970 దశకానికంటే ముందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది దేశంలో, జనాభా పెరుగుతుంది, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గుతున్న సమయంలో ఈ దేశంలో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా, నూతన వంగడాల యొక్క ఆవిష్కరణకు ఒక మార్గదర్శకుడుగా, ఒక శాస్త్రవేత్తగా, ఈ దేశంలో ఆహార ధాన్యాల యొక్క కొరత లేకుండా ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు. తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు, ఒక రైతు నాయకుడుగా ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి అనేక రైతు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. భారతీయ క్రాంతిదళ్ నాయకుడుగా, తర్వాత లోక్దళ్ నాయకుడుగా, జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆ సమయంలోనే ఈ దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసి చివరికి కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు. చివరగా ఐదో వ్యక్తి మన తెలుగు బిడ్డ, ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారికి కూడా ఈ సంవత్సరం భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు,
పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూల కుటుంబానికి సంబంధం లేకుండా ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా పనిచేశారు ఈ దేశానికి. దేశం అతి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991లో మెజారిటీ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ దాన్ని నిలబెట్టి తాను ఈ దేశంలో అనేక మంది కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వ్యతిరేకించినప్పటికీ ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఇవాళ మనం ఈ దేశంలో ఆర్థిక ప్రగతికి, మనం ఆర్థికంగా ఎదగడానికి, మనం ఇలా ఈ స్థితిలో ఉండడానికి తొలి మెట్టు వేసినటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. మన తెలంగాణ బిడ్డ. ఈ తెలంగాణ నుంచి రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ్యుడి దగ్గర నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1972లో భూ సంస్కరణలనే చట్టాన్ని ప్రారంభించి దాన్ని తెచ్చి చిన్న రైతులకు, పెద్ద రైతులకు ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద భూమిని ప్రభుత్వం ఒక లిమిట్ పెట్టి, ఆ లిమిట్ కంటే ఎక్కువ ఒక వ్యక్తికి ఉండడానికి లేదని చెప్పి ఆ మిగతా భూమిని నిరుపేదలకు వచ్చే విధంగా చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. మనందరికీ తెలుసు, ఆయనకు 14 భాషల్లో మాట్లాడగలుగుతారు. అన్ని భాషలు మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఇప్పటివరకైతే రాజకీయాల్లో ఎవరు లేరు, ఇంకెక్కడైనా ఉన్నారేమో తెలియదు. సో అటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అన్నిటికంటే సంతోషం ఏంటంటే మన తెలుగువాడు, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ దేశ చరిత్రలో 1954 నుంచి ఇప్పటి వరకు భారతరత్న వచ్చినటువంటి తెలుగువాడు లేడు. అటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ప్రాంతంలో కానీ ఎవరికి రాలేదు. మొట్టమొదటిసారిగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత ప్రాధాన్యత గల వ్యక్తులు, చక్కని చరిత్ర కలిగినటువంటి వాళ్ళను ఈరోజు ఈ అత్యున్నత పురస్కారానికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక్క ఎల్కే అద్వానీ గారు మాత్రమే జీవితకాలంలో ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మిగతా నలుగురు కూడా వారి తదనంతరమే ఈ అవార్డు వస్తుంది. వారి కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాన్ని అందజేయగలుగుతారు. మనందరికి కూడా, మీ అందరికి కూడా శుభాభినందనలు తెలుపుతున్నాను. మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో జరిగించినటువంటి మన తెలంగాణ బిడ్డకు ఈ భారతరత్న అవార్డు రావడం మనందరికి కూడా సంతోషం. అందరం కూడా దీన్ని అభినందించాలి, సంతోషించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.